నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో రోజు రోజుకో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీలో లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఉగ్రదాడి వెనుక బీజేపీకి చెందిన వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. తాజాగా వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం లష్కరే తోయిబాకు చెందిన ఒక అగ్ర ఉగ్రవాది భారతీయ జనతా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నట్లు కాంగ్రెస్ ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల జమ్మూ ప్రావిన్స్ లోని మైనారిటీ మోర్చాకు ఇన్ఛార్జ్ గా ఆయనను ఐటీ సోషల్ మీడియా సేల్గా ఎంపిక చేసినట్లు కషాయ పార్టీ పత్రాలు చెబుతున్నాయి. ఇటీవలే జమ్మూలోని రియాసీ ప్రాంతంలో తలీబ్ హుస్సేన్ షా అతని సహచరుడిని భద్రతా సిబ్బంది సర్చింగ్ చేయగా బీజేపీ నేతను గ్రామస్తులు పట్టుకున్నారు. ఇక వారి వద్ద నుండి 2 AK రైఫిల్స్, అనేక గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చివరికి వారిని పోలీసులకు అప్పగించారు. కాగా ఇక్కడే పోలీసులు షాక్ కు గురయ్యే విషయాలు బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో పట్టుబడ్డ వ్యక్తి బీజేపీ చీఫ్ రవీందర్ రైనాతో తాలిబ్ హుస్సేన్ సాగా గుర్తించారు. నిజంగా బీజేపీలో పాక్ ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందిన అనుచరులు ఉన్నారా? ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సీనియర్ బీజేపీ నాయకులతో షా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతమైన బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సీనియర్ బీజేపీ నాయకులతో షా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి స్పందిస్తూ, ఒక పార్టీ ఆఫీస్ బేరర్ ఉగ్రవాదంలో ప్రత్యక్షంగా పాల్గొనున్నప్పుడు ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి. పార్టీలో ముఖ్యమైన పదవులు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు ఉనికి గురించి బీజేపీ దేశానికి సమాధానం చెప్పాలి. ఇది చాలా తీవ్రమైన విషయం మరియు దేశ భద్రతకు ముప్పు అని ఆయన అన్నారు. ఇంతలో ఎటువంటి నేపథ్య తనిఖీ లేకుండానే ప్రజలు పార్టీలో చేరడానికి అనుమతించే ఆన్లైన్ సభ్యత్వ వ్యవస్థను బీజేపీ తప్పుపట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది భారతీయ జనతా పార్టీ జమ్మూ విభాగంలో ఐటీ సేల్ చీఫ్ గాను, మైనారిటీ మోర్చా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాను వ్యవహరిస్తున్నట్టు తేలిపోయినట్టు గుర్తించారట. అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న గ్రామస్తులను లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీ 2 లక్షల నగదుని బహుమతిగా ప్రకటించారు.